ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మందారం, ఇలాంటి క్రూర మృగాల్ని మార్చడం చాలా కష్టం. ఈ మృగాలు కొన్ని దారులకి అలవాటు పడిపోయి ఉన్నాయి. ఈ మృగాలతో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే పెద్దయ్యా. మందారం మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరితో జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్నయ్య. అన్నయ్య, వదిన గారికి ఇచ్చిన మాట ప్రకారం గాంధీనగర్ బస్తీలో స్కూల్ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం రేపే ఉందన్నయ్య. వదిన గారు ఎవరు చంద్ర? ఆవిడొక ఎమ్మెల్యే అంతే. ఇంకొకసారి అలా మాట్లాడకో. సారీ అన్నయ్య. మనల్ని గాయపరిచిన గతాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు చంద్ర. ఒకవేళ మీరు మర్చిపోతే మర్చిపోండి, అంతేకాని అది గుర్తు చేస్తూ నన్ను మాత్రం గాయపరచకండి. ఇది మీకు తగిలిన గాయం కాదు నాన్న. మీకే తెలియకుండా మీరు అమ్మకు చేసిన గాయమని తొందరలోనే తెలుసుకుంటారు. అనవసరమైన విషయాల గురించి మాట్లాడడం అనవసరం. అయినా నాకు నియమించిన పర్సనల్ సెక్రటరీ రేపు వస్తుంది కదా? వస్తున్నారన్నయ్య. రేపు ఉదయం నేరుగా ఇంటికే వస్తాను. ఇక్కడి నుంచి బయలుదేరి గాంధీనగర్ బస్తీకి వెళ్తామన్నయ్య. సరే, శంకుస్థాపనకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడండి. అలాగే అన్నయ్య. శంకుస్థాపన దగ్గర విరూపాక్షి కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే అని గుర్తు పెట్టుకోండి. అలాగే అన్నయ్య. ఎమ్మెల్యే అయ్యాక మీతో పాటు పూజలో పాల్గొంటుంది, మీ పక్కన నుంచుంటోంది. అది చాలు నాన్న నాకు. సుమా, దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, వెళ్ళి తాగండి. చూసావా చంద్ర, ఇంతకాలం వదిన గారు అని గౌరవంగా పిలిచేది, ఏం అడిగినా కాదనకుండా చేసేది. ఇప్పుడేమో ఘోరాలు చేసే వాళ్ళకి గౌరవం అనే మాట సూటు కాదు. మీకు సూటు కాని విషయాల గురించి మీరు మాట్లాడుతుంటే వినడానికి అసహ్యంగా ఉంది. నిన్ను తల్లిలా భావించిన మా అన్నయ్యనే చంపడానికి ప్లాన్ చేశావు. అప్పుడే నువ్వు మా దృష్టిలో చచ్చిపోయావు. నువ్వు కూడా ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యా ఉంటావు కదా రూపా అనేసి. చచ్చిన పాముని చంపేంత మూర్ఖురాల్ని కాదు నేను. ముందు కోలుకోండి, ఆ తర్వాత చంపుతాను. దీపక్, నా ముందు తోక చాడించడానికే భయపడే ఆ చంద్రగాడు కూడా తలాడిస్తున్నాడు. ఆ నంగనచ్చి సుమ వదిన గారు అని నా చెప్పు చేతుల్లో ఉండేది. అలాంటిది నీళ్ళడిగితే కూడా ఇవ్వలేదురా. ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది మమ్మీ. చీ కొట్టారు, మెడ పట్టుకొని బయటికి గెంటారు. రేపు మనకి టైం వస్తుంది, మనం కొడదాం. కానీ ఈసారి మనం కొట్టే దెబ్బ మామూలుగా ఉండకూడదు మమ్మీ. అవును దీప, నేను గెలవాల్సిన స్థానంలో విరూపాక్షి గెలిచింది. నేను చెయ్యాల్సిన పనులు విరూపాక్షి చేయబోతోంది. నాకు దక్కాల్సిన గౌరవం ఆ విరూపాక్షికి దక్కబోతోంది. నాకు దక్కందేది ఆ విరూపాక్షికి దక్కకూడదు. దక్కదు మమ్మీ. నీకిందాకే చెప్పాను కదా, వీళ్ళనుకున్న సుముహూర్తాలే వీళ్ళ పాలిట దుర్ముహూర్తాలు కాబోతున్నాయి. మంచి కార్యం తలపెట్టిన బస్తీలోనే వీళ్ళ పరువు తీసే కార్యక్రమం చేపడదాం మమ్మీ. అదెలా కుదురుతుంది దీపక్? మునపట్లాగా వీళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనం వెళ్ళలేం కదా. ముందులా ప్రతి చోటకి వెళ్ళలేం, కానీ ఆ బస్తీ వాళ్ళతో కలిసిపోవచ్చు కదా మమ్మీ. అయితే రేపే మన ప్రతీకారం తీర్చుకోవడానికి తొలి అడుగులు వేస్తున్నావన్నమాట. అవును మమ్మీ, రేపే వాళ్ళని దెబ్బ కొట్టబోతున్నాం.
మీరిక మార్రా? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. ముందు నిన్ను చంపేయాలి. ఏంటి అలా చూస్తున్నావు? నిన్నేం చేయలేవనే ధైర్యమా? నీ ధైర్యాన్ని చంపుతాను, నిన్ను చంపుతాను. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? మీ అమ్మాయికత్వం చూస్తుంటే నవ్వకుండా ఉండలేకపోతున్నాను. దీపక్ బాబు, నన్ను చంపడానికి మీరు ఎన్నిసార్లు ప్రయత్నించారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాక్షసరాజైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నించిన ప్రయత్నాల కన్నా మీరు ఎక్కువే చేశారు. అయినా నన్ను చంపలేకపోయారు. కరెంటు షాకులిచ్చినా కత్తులతో పొడిచినా ఏమైందో మీరే చూశారు. ఇంకా చంపుతా చంపుతా అంటున్నారు. నవ్వకుండా ఏం చేయమంటారు అత్తయ్య? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నిన్ను మీరెన్ని చేసినా మీతోనే బతుకుతానని మీ వెంట నడిచొచ్చింది మీరు తిడితే పడ్డానికో కొడితే కొట్టించుకోవడానికో కాదు దీపక్ బాబు. మీలో మార్పు తీసుకురావడానికి. ఆ మార్పు కోసం నేను కూడా చెయ్యెత్తగలను, చెంప పగలగొట్టగలను. ఏంటే? నువ్వు నా కొడుకు చెంప పగలగొడతావా? నిన్ను మీ కొడుకు కంటే ముందు మీ చెంప పగలగొట్టాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.